ఒక అధికారిగా ఉండి సస్పెన్షన్లో ఉన్నటువంటి సునీల్ కుమారు రాజకీయ సవాల్ ఎలా విసురుతారు అన్నటువంటిది రఘురామకృష్ణరాజు ప్రశ్న. ఏదైతే ఐపీఎస్ సునీలు తాజాగా ఒక ఇది పోస్ట్ చేశారు కదా, ఏమనంటే రఘురామకృష్ణరాజు మొన్న మాట్లాడినటువంటి మాట, ఒక 500 ఓట్లన్నా వస్తాయి వీళ్ళకి, ఇంతకుముందు వాళ్ళిద్దరు ఓడిపోయారు కదా, జడశ్రవణం విజయ్ కుమారు, ఈయనకి ఏమన్నా వస్తాయా అని అడిగితే, సరే మీరు రాజీనామా చేయండి, మన ఇద్దరం పోటీ చేద్దాము, మీకంటే ఒక 1000 ఓట్లు నేను ఎక్కువ తెచ్చుకుంటానని సునీల్ కుమార్ ఛాలెంజ్ విసిరినటువంటి నేపథ్యంలో ఆయనకు ఆ హక్కు ఎక్కడదని ప్రశ్నిస్తున్నారు. అందరికీ నమస్కారం. ఇప్పుడే నేను కారులో ఒక ఫంక్షన్కి వెళ్తూ ఉంటే ఒక భలే కామెడీ బిట్ ఒకటి చూశాను. కొన్ని సాక్షి తాలూకు బాకా ఛానల్స్ కొన్ని ఉన్నాయి, పెయిడ్ ఛానల్స్. వాళ్ళు పివి సునీల్ కుమార్ ఏదో పెద్ద ఛాలెంజ్ చేశాడంట. అదేంటంటే అంటే ఏసీబీ కేసుల్లో మరి ఆయన సస్పెన్షన్లో ఉన్నాడు. ఈ రేపు జూన్ నెలాఖరికి సస్పెన్షన్లోనే రిటైర్ కాబోతున్న వ్యక్తి ఆయన ఇప్పుడు రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాడు. కానీ ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నట్టు, నేను రాజీనామా చేస్తే ఇక్కడ పోటీ చేసి నన్ను కనీసం 1000 ఓట్ల మెజారిటీతో ఓడించకపోతే అతడు రాజకీయాల్లోంచి తప్పుకుంటాడంట. అసలు ఆడు కనీసం సర్పంచ్ కూడా కాదు, ఆయన రాజకీయాల్లోంచి తప్పుకుంటావేంటి? ఆ ఛాలెంజ్లు ఏంటి? నవ్వుతాడు ఎవడన్నా. ఏనుగు వెళ్తామంటే కుక్కలు మరుగుతాయి. ప్రతి వీధి కుక్కని పట్టించుకుంటే ఏనుగు సర్వే అవ్వలేదమ్మా. ముందు రేపు ఎలక్షన్లు వస్తున్నాయి, ఒక 5-6 నెలల్లో. జడ్పీటీసీగా ఫస్ట్ ఎక్కడైనా ప్రముఖ క్రిస్టియన్ నాయకుడు పివి సునీల్ కుమార్ గారు నెగ్గితే, నెగ్గకల్లా కనీసం కాస్త సరిపడా ఓట్లు తెచ్చుకోగలిగిన అప్పుడు ఏదో ఒకటి మాట్లాడటానికి కనీస అర్హత ఉంటుంది. ఏమీ లేకుండా స్థాయి మర్చిపోయి, అంటే కనీసం పంచాయతీ సర్పంచ్ స్థాయి కూడా లేని వ్యక్తి మరొకసారి ఎంపీ చేసి ఇంకొకసారి పెద్ద మెజారిటీతో ఎమ్మెల్యేగా నెగ్గి మరి ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ పదవులు ఉన్న వ్యక్తిని ఎవడో దాడిని పోనే దానగాడు వచ్చి నువ్వు రాజీనామా చేయి ఛాలెంజ్, నిన్ను ఓడిస్తే మళ్ళీ ఇంకో కుమార్ గడు వస్తాడు, ఆయన ఓడిస్తే ఇంకో కుమార్ గడు వస్తాడు. ఇది చెప్పండి నాకు. సరే చాలు, జడ్పీటీసీకి పోటీ చేసుకోండి, అయ్యాక చూద్దాం. అరే నీలి చాలా ఇది కూడా వేయండి, నేను మాట్లాడింది కూడా వేయండి. అంతేగాని ఆయన ఎవడో సునీల్ కుమార్ గారు ఛాలెంజ్ చేశారు, ఇలాంటివే కాదు. నేను చెప్పాను కదా ముందు, జడ్పీటీసీ చూసుకోండి, ఆ తర్వాత కనీసం మాట్లాడి కనీస అర్హత తెచ్చుకోండి. గుడ్ బై, థ్యాంక్ యూ. ఇది రఘురామకృష్ణరాజు స్పందన. కాబట్టి ఇప్పుడు మళ్ళీ దీని మీద పివి సునీల్ ఏం స్పందిస్తారనేది చూడాలా. ముందు సాధారణంగా ఈ దళిత నాయకులు ఇలాగ ఈ ఆయన ఐపీఎస్ డీజీ స్థాయిలో రిటైర్ కాబోతున్నటువంటి పరిస్థితి, వాడు వీడు అంటం కరెక్టా కాదా అన్నటువంటిది పక్కన పెడితే, రఘురామకృష్ణరాజు నేను ఇట్లాగా ఒక స్థాయిలో ఉన్నటువంటి వాడిని అన్నటువంటి పాయింట్ చెప్పుకొస్తున్నారు. అదే సందర్భంలో రఘురామకృష్ణరాజు గతంలో ఇండివిజువల్గా పోటీ చేసిన టైంలో ఆయన పరిస్థితి ఏంటి అన్నది వీళ్ళు మళ్ళీ రేపు పొద్దున మాట్లాడే పరిస్థితి ఉంటుంది. ఇవన్నీ ఇక సహజంగా జరుగుతుంటాయి. అప్పట్లో ఉన్నటువంటి వాతావరణాలు ఇప్పుడు మారుతున్నాయి అంటే ఎక్కడికెక్కడికో పోతున్నాయి.